ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పాలి. మీ అమ్మని నాన్నే నువ్వు ఎప్పుడైనా అన్నం పెట్టావా ముఖ్యమంత్రి అయినాక, లేకపోతే ఇది అదని మాట్లాడావు కదా. మా కొలీగ్ మాధవ్, చాలామందికి తెలుసు, ఆయన ఆంధ్రజ్యోతి ఏపీ బ్యూరో చీఫ్ ఉన్నాడు మాధవ్. ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఫస్ట్ ఆయన అక్కడ పనిచేస్తున్నాడు చిత్తూరు జిల్లాలో. వెంటనే ఇంటర్వ్యూ చేద్దామని వాళ్ళ ఇంటికి వెళ్తే అప్పటికే చంద్రబాబు నాయుడు గారి తండ్రి ఖర్జూర్ నాయుడు గారి హెల్త్ బాగాలేదు. ఆయన మాట్లాడే దీంట్లో కూడా లేడు, అప్పటికే లేడంట. ఇందాక నేను అడిగితే నాకు చెప్పాడు ఈ వివరాలు. సరే అక్కడికి వెళ్ళి అడిగితే వాళ్ళ అమ్మగారు ఎక్కడున్నారంటే పొలం వెళ్ళారని చెప్పారంట. పొలం కాడికి పోయారని అంటే పొలం కాడికి వెళ్ళేసరికి ఆమె తలపాక చుట్టుకొని ఏదో పని చేసుకుంటుందంట. ఏమ్మా మీరు మరి ఇట్లా బాబన్న ముఖ్యమంత్రి అయ్యాడు కదా అని అంటే, ఇప్పుడే ఎవరో చెప్పారయ్యా, అయితే మాత్రం మనకు వచ్చేదే ఉంటుంది, ఎవరి ఆడు ఇట్లాంటివి కాదు కదా, ఆయన ఎప్పుడు జనం అని తిరుగుతాడని చెప్పి ఆమె ఏదో ఆమెకు తెలిసిన 4 మాటలు మాట్లాడింది. అది అక్కడ కుటుంబమే రాజకీయమే. మీలాగా అలగాపులకం చేసేసి శవం అక్కడ ఉండగానే సంతకాలు పెట్టేసి ఇవి కాదు కదా. అది రాజకీయ నాయకుడు అంటే, ఎథిక్స్ అంటే. నువ్వు ఆయన గురించి మాట్లాడే లేదా ఆ కుటుంబం గురించి మాట్లాడితే ఏదో మార్కులు కొట్టేద్దాం అనుకుంటే విలువలు కాదు, వలువలు ఊడిపోతాయి. ఇక ఇంకెంత స్థాయికి దిగజారంటే, వర్రా రవీందర్ రెడ్డి అనే వ్యక్తి పేరుతో ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేసి మా తల్లిని చెల్లిని తిట్టారు అని చెప్పి కూడా మాట్లాడేసావు మీరే. వర్రా రవీందర్ రెడ్డితో పేరుతో ఫేక్ ఐడి క్రియేట్ చేసి మీ చెల్లిని అనకూడని మాట అంటే, అసలు ఇంకొకడైతే వెళ్ళి ఆయన చంపేస్తాడు. ఆడెవడన్నా కానీ వర్రా రవీందర్ రెడ్డా, ఇంకో సుబ్బారెడ్డా, ఇంకొకడా వాడు వెళ్ళి చంపేస్తాడు. ఏమరా మా చెల్లి మా నాన్నకే పుట్టలేదంటావా నువ్వు అని కిక్కురు మనకుండా, కనీసం దాని మీద స్టేట్మెంట్ కూడా ఇవ్వకుండా, పైగా నువ్వు ఆ రోజున ముఖ్యమంత్రివి. ఇప్పుడు వచ్చి ఫేక్ ఐడితో చేశారని చెప్పుకుంటున్నావంటే నువ్వు వాడిని సమర్థిస్తున్నావో లేకపోతే ఇప్పుడు అనిపిస్తుంది అవి నువ్వే పెట్టించావని. మీ చెల్లి అంటుంది కరెక్ట్, వీటన్నిటికి వెనక తాడేపల్లి హస్తం ఉందని మీ చెల్లి అంటుంది కదా, ఎవరు అనడం కాదు, అది నిజమే అని ఇప్పుడు అనిపిస్తుంది మీరు ఆ మాట అంటుంటారు. పైగా ఆమె అప్పుడు ఏదో నందమూరి బాలకృష్ణ గారి ఏదో వాళ్ళ బిల్డింగ్ ఏదో ఉందంట, ఆ బిల్డింగ్ నుంచే షర్మిల గారి మీద అప్పట్లో ఏదో నెగిటివ్ దుష్ప్రచారం ఏదో సంథింగ్ చేశారని ఆవిడ కూడా అందులే అప్పట్లో అంది, ఏదో లోకేష్ మనుషులు ఎవరో చేశారని అది అని ఇది ఆవిడకి కూడా ఎవరో చెప్పారు. ఆ కేసు కూడా పెట్టినట్టుంది ఇక్కడ హైదరాబాద్లో. అయితే బాలకృష్ణ అప్పుడు ప్రచారం చేయించాడు బాలకృష్ణ బిల్డింగ్ నుంచి అని ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఆయన. అప్పుడు మాట్లాడావా నువ్వు? ఏం బాలకృష్ణ ఏం మాట్లాడుతున్నావు మా చెల్లి గురించి అని ఏమన్నా మాట్లాడావా? ఎందుకు చేపిస్తున్నావు ఇలా నువ్వు అడిగావా? పైగా పూర్వాశ్రమంలో నువ్వు నందమూరి బాలకృష్ణ కడప జిల్లా ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కూడా అంట. మరి అంత వీరాభిమానమై ఉండి బాలకృష్ణకి మరి మీ చెల్లి గురించి ఒకవేళ నెగిటివ్ క్యాంపెయిన్ ఏమైనా చేపిస్తే నువ్వేనాడు అడిగినట్టు మరి మా దృష్టిలో అయితే లేదు. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే సింపతి కోసం, అంటే రాజకీయం కోసం, అంటే చంద్రబాబు నాయుడు మీద రాయి వేయడం కోసం, లేదా మీ చెల్లిని ఇంకా పలచన చేయడం కోసం, ఇంకా వేధించడం కోసం, ఇంకా హింసించడం కోసం. ఎందుకంటే ఆమె వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి అవినాష్ రెడ్డి మీద ఎందుకు కేసులు పెట్టడం లేదు, లేదా సజ్జల భార్గవ రెడ్డి మీద కేసులు ఎందుకు పెట్టట్లేదు, లేకపోతే వర్రా రవీందర్ రెడ్డి లేకపోతే ఇంకెవరో పట్టుకున్న వాళ్ళందరూ వాళ్ళ పేర్లు చెప్పారు కదా, మీరు ఎందుకు పట్టించుకోవట్లేదని పోలీసుని నిలదీసింది. ఇదంతా మనకు ఎక్కడ చుట్టుకుంటుందో తాడేపల్లి దాకా ఎక్కడ వస్తుందో అని ఆ భయానికి ఇటు తిప్పేది మళ్ళీ. ఏం జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈయన మాట్లాడిన మాటలు క్యారెక్టర్ అసాసినేషన్ చేపిస్తున్నారు నన్ను అంటారు. క్యారెక్టర్ ఉండోళ్ళు మాట్లాడాల్సిన మాటలు అవి, క్యారెక్టర్ అసాసినేషన్లు ఇట్లాంటి మాటలు. సో వీటన్నిటి గురించి మనం చర్చిద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత ప్లీజ్.